యెహోషువ 22వ అధ్యాయము. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను. యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీకాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినియున్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచియున్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసియున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను. మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరి కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటివైపున యొర్దాను ప్రదేశములో కనాను దేశమునెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశములోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి. యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్లు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసెదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనిడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగుబడకుడి, మా మీద తిరుగుబడకుడి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీదికి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయనా? అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు.
సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలీలు తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతుకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలి అయినను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకే గాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించును గదా. యెహోవాయందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రెండని చెప్పుకొంటిమి. అది దహన బలుల నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవాయందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికిని మధ్య సాక్షి అయి ఉండును. అందుకు ఇక మీదట వారు మాతోనే గాని మా తరము వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకేయని చెప్పుదుమని అనుకొంటిమి. ఆయన మందిరమునెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఫీనెహాసును యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలెయాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలెయాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండియు గాదీయుల యొద్ద నుండియు ఇశ్రాయేలీల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇశ్రాయేలీలు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షి అగునని దానికి ఏదా అని పేరు పెట్టిరి.